శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక మూడు బొమ్మలు. అనగనగా ఒక రాకుమారుడు. ఆ రాకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊరిలో ఆ రాకుమారుడు చూసిన వింత ఏంటంటే, ఏ చెట్టును చూసినా, ఏ గోడను చూసినా, ఏ మేడను చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెడుతోంది. మూడో చిత్రపటాన్ని రెండు భాగాలు చేశారు. పై భాగంలో వెనకటి బొమ్మలో పరిగెడుతున్న మగవానికి ఉరివేస్తూ ఉంటారు. కింది భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన రాకుమారునికి ఈ బొమ్మలేంటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊర్లోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు ఆ రాకుమారుడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషం అని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పడం మొదలుపెట్టింది పెద్దమ్మ. ఈ ఊరు రాజుగారికో కూతురున్నది. ఆమె రంభను మించి అందగత్తే. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుండి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంటానన్నదంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమి మహత్తో కానీ ఆమెనెవరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమెని ఒక షరతు పెట్టింది. అదేంటంటే పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష. అదే పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెను పెళ్లాడవచ్చు. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మల అర్థం. మొదటి బొమ్మ రాకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటం, మూడో దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, క్రింది భాగంలో పందెంలో ఆమెను గెలిస్తే ఆమెను పెళ్లాడుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాకుమారునికి మనసులో లేదు. అతను ఏమైనా సరే ఆమెను పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. మరి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోనికి ప్రవేశించాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికో వెళ్ళాడో మరి. ఆ చుట్టుపక్కల లేడు. రాకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిని తాను తిరిగొస్తుండగా, ఓ రాకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూశాడు రాకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేమెన్నటికీ మరువం. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గరేమీ కానుకలు లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానాన్ని ఇప్పిస్తా అన్నాయి ఆ పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షిరాజు. పక్షులన్నీ రాకుమారుడి గురించి ఎంతో చెప్పగా విని సంతోషించాడు పక్షిరాజు. ఏం వరం కావాలో కోరుకోమని రాకుమారుణ్ణి అడిగాడు. రాకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తళుక్కున తట్టింది రాకుమార్తె ఆలోచన. వెంటనే రాకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలి మహాప్రభు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కానీ ఒక అడ్డంకు మాత్రం ఉంది. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఆమెను పరుగు పందెంలో ఓడించాలట. ఆమెకి ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు, కానీ ఏం చేస్తాం? మీ మానవుల్లా మేము ఆడి తప్పే రకం కాదోయ్. ఆమెను పందెంలో ఓడించడం కష్టం. దానికి ఒకటే మార్గం ఉంది. 7 మహాసముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడి మధ్యలో ఒక కొలనుంది. ఆ కొలను అట్టడుగున పాతాళ లోకానికి సొరంగం ఉంది. ఆ సొరంగం గుండా వెళితే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేలాడు కట్టి ఉంటాయి. వాటిని తొడుక్కొని పరిగెత్తితే నీవు ఆమెను ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేను ఎలా చేయగలను స్వామి? ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకి దయ కలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాము. ఆ దీవిలో నిన్ను దింపి చక్కా తిరిగి వచ్చేస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది. అంచేత నిన్ను తిరుగు తీసుకురావడానికి వీలు పడదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాకుమారుడు పక్షసేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు.
రై రైమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానము కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి, యువరాజు. యువరాజును దింపి సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. యువరాజు ఆ ద్వీపమంతా కలయ తిరిగాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక తప్పక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు మా యువరాజు. ఆమె ఒక పసరు ఇచ్చి, ఇది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్న సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకుని కొలలోకి దూకి అట్టడుగుకు పోయి చూస్తే సొరంగ మార్గం లాంటిది ఒకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డం ఉంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు కొడుతుంటే దానంతట అదే తలుపు తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే అతని కాలి కింద కలువకాడ వంగి ఉంది. కాలెత్తితే కలువకాడ లేచింది. ఆ తలుపు మూసుకుంటుంది. రహస్యం తెలుసుకుని కలువకాడను వంచి సొరంగం గుండా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు రాకుమారుడు. దారంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునిపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దూకుంటున్నాడు. కొండవీటి చేంతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళి మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాటి మీసాలను. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహట ఒకటి అడ్డం వచ్చింది. అక్కడ ఒక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఓ రాక్షసుడు. ఆ రాక్షసుడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కట్టబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే కింద నేల మీద బుస కొడుతూ పాములు పాకుతున్నాయి. తేళ్లు మండ్రగబ్బలు తిరుగుతున్నాయి. రాక్షసుడినైతే కరవవు గాని రాకుమారుని కరుస్తాయిగా మరవి. అందుచేత ఏమి చేద్దామని ఆలోచించి ఒక గూడెక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదెక్కి కూర్చున్నాడు. వాడికి మెలకు వస్తే వెంటనే తల తెగగొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కానీ వాడు బండనిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకు రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళా గూట్లోకి దూరాడు ఆ రాకుమారుడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళా తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కనిపించాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కింది. వాడి పేరేంటో తెలుసా? సారాయి రాక్షసుడు. ఆ రాకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడి వలె ఉన్నావు అని అడిగాడు రాక్షసుడు. నేనే మామ, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయి అన్నాడు రాకుమారుడు. ఎక్కడుంటున్నావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నాను మామ. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య, వస్తావా? తీసుకెళ్తాను గాని అని టోకరా వేశాడు రాకుమారుడు. వస్తానురా, ఇక్కడ సారాయి కోసం మొహం వాచిపోయాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే కాపురం ఉంటాను నేను అన్నాడు. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాకుమారుడు. రాకుమారుడు దారి చూపిస్తే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు ఆ రాకుమారుడు రాక్షసుడితో ఇలా అన్నాడు. మామ, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దు గాని, అంతదాకా ఈ ఇంట్లో దాక్కొని ఉండమని చెప్పి ఒక పెంకుటింట్లోకి తీసుకెళ్లి బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చనిపోయాడు. తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాకుమార్తెను పందెంలో ఓడించాడు రాకుమారుడు. ఇప్పుడు రాకుమారుణ్ణి పెళ్ళాడింది. రాకుమారుడు వెంటనే ఏం చేశాడంటే, పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాకుమారునికి రాకుమార్తెకి పూలమాలలు వేస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.